అయిన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు 9వ వచనం వరకు లేక 9వ వచనం వరకు చదువుకుందాం। आइए आज के दिन की हमारी अध्ययन के लिए पहले राजा की पुस्तक 19वां अध्याय 5वें वचन से लेके 9वां वचन तक हम पढ़ते हैं। అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను। అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడింది గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను। అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను। आइए हम 5वें वचन से पढ़ते हैं। वहां जाऊं के पेड़ के तले लेटकर सो गया और देखो एक दूत ने उसे छुटकार का छूकर कहा उठकर खा। उसने दृष्टि करके क्या देखा कि मेरा सिरहाने पत्थरों पर पकी हुई एक रोटी और एक सुराही से पानी रखा है। तब उसने खाया और पिया और फिर लेट गया। दूसरी बार यहोवा की दूत आया और छूकर कहा उठकर खा, क्योंकि तुझे बहुत लंबी यात्रा करनी है। तब उसने उठकर खाया पिया और उसी भोजन से बल पाकर 40 दिन रात चलते चलते परमेश्वर की पर्वत होरेब को पहुंचा। वहां एक गुफा में जाकर ठीक और यहोवा का यह वचन उसके पास पहुंचा, हे एलिया तेरे यहाँ क्या काम। చదవబడిన లేఖన భాగం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి। आइए जो वचन हम पढ़े हैं उस वचन के लिए हम प्रार्थना करके आगे बढ़ते हैं। సర్వస్తోత్రములపై ఆశీనుడవైన మా దేవ, ఘనుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం। सारी स्तुतियों का योग्य परमेश्वर और आपको धन्यवाद करते हुए आपकी हम महिमा करते हैं प्रभु। మమ్మందరినీ ఇలాగూ మీ సన్నిధిలో సమకూర్చి మీ లేఖనాలు చదువుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు। प्रभु इस प्रकार से हम तेरे उपस्थिति में आकर तेरे वचन को अध्ययन करने का मौका दिया है प्रभु, इसके लिए हम तेरी धन्यवाद करते हैं। ప్రతిదినం మీ పాదాల చెంత చేరి మా భక్తి జీవితాన్ని బలపరుచుకుని మీకు మహిమ తేగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు। प्रभु परमेश्वर हमारे भक्ति जीवन को उन्नति करने के लिए आपके चरण में बैठ के इस प्रकार से वचन सुनने का सौभाग्य आप हमें दे रहे हैं, उसके लिए हम तेरे धन्यवाद करते हैं। ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు। और इस प्रकार से हमारे प्राणों को देहों को तो तैयार करता है, उसके लिए हम तेरी धन्यवाद करते हैं। చదివిన వచనములో నుండి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ जो वचन से आप हमसे बातें कर रहे हैं प्रभु, उसके लिए भी हम धन्यवाद करते हैं। యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి। और प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करके विनती करते हैं, सुन के कबूल कर पिता। आमीन आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, చదువుకున్న వచ్చిన భాగంలో ఏలియా జీవితములో మనము చక్కని సత్యాన్ని గుర్తిస్తున్నాం। देखिए हम जो वचन पढ़े हैं उस वचन में से एलिया के जीवन में से कई अच्छी बातें को हमको देखने को मिलते हैं। విషయాలు ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తున్నప్పుడు 1 నుంచి 4 వచనాలు మరణాపేక్ష కలిగిన ఏలియాగా మనము విన్నాం। और 1 से लेके जब 4 तक हम देखते हैं तो वहां पर मृत्यु की अपेक्षा पाया हुआ एलिया को हम देखते हैं। ఇప్పుడు 5 నుండి 15 వచనాలు దేవునిచే ఆదరణ పొందిన ఏలియాగా మనం చూస్తాం। और 5 से लेके 15 तक देखते हैं तो परमेश्वर की ओर से आदर पाया हुआ एलिया करके भी हम देखते हैं। నిజమే,
అతడు బదరి వృక్షం క్రింద నిద్రించుచు ఉన్నప్పుడు దేవుడు ఏలియా యొద్దకు ఒక దూతను పంపెను అనే మాట మనం చదువుకున్నాం. देखिए, जब हम 5वें वचन में देखते हैं तो वो जाओ के पेड़ के तले लेट कर सो गया, तभी परमेश्वर ने एक दूत को उसको भेजा करके हम देखते हैं। అలసిపోయిన వాడుగా, జీవితములో విసిగిపోయిన వాడుగా, మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నప్పుడు దేవుడు తన భక్తులను మరువడు అనే సత్యాన్ని మనం ఇక్కడ రుజువు చేసుకోవచ్చు. यहाँ पर हमको यह ग्रहण करते हैं कि जब हम निराश निस्संतति में अवस्था में जब मृत्यु की अपेक्षा के से भराकर जब हम रहते हैं तो तभी परमेश्वर जो है अपनी भक्तों को वो कभी भी छोड़ता नहीं करके यहाँ पर हम देखते हैं। దేవుడు తన భక్తులను ఎన్నడు మరువడు, విడువడు. और परमेश्वर कभी भी अपनी भक्त जनों को कभी भी वो छोड़ता नहीं और वो कभी क्या बोलता है आदर करता है। యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని ఆయన చెప్పారు. देखिए, यशायाह नबी की पुस्तक में 49वां अध्याय और 15 वचन में जब हम देखते हैं तो क्या यह हो सकता है कि कोई माता अपने दूध पीते बच्चे को भूल गए और अपने जन्मे हुए लड़के पर दया न करे? हाँ, वह तो भूल सकती है, परंतु मैं तुझे नहीं भूल सकता। చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. हाँ, देख मैंने तेरे चित्र अपनी हाथों पर खोद खेद कर बनाया है। హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలలో కూడా చెప్పాడు, నేను నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా అనే మాట చూస్తాం. देखिए, यही इब्री नियम की पुस्तक में 13वां अध्याय 5 वचन, तुम्हारा स्वभाव लोभी हो और जो तुम्हारे पास होते कभी भी मैं तुझे ना छोड़ूंगा और ना कभी तुझे त्यागूंगा करके बोलते हैं। దేవుని ప్రేమ అపారమైనది, హద్దులు परमेश्वर లేనిది, का కొలువలేనిది. परमेश्वर की प्रेम जो है बहुतायत से है और वो जो है हम उसको तोल नहीं सकते, उसको गिन नहीं सकते हैं। దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేచి నీవు భోజనము చేయమని చెప్పిన సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే जब हम देखते हैं तो परमेश्वर जो दूत आकर उसको खा पी कर कहकर और उसको छू कर वह ये कहते हैं, దేవుని దూతలు దేవుని భక్తులకు పరిచారకులుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. क्योंकि परमेश्वर की भक्त जनों को सेवा करने के लिए परमेश्वर की दूतों को परमेश्वर ने रखा है करके इस बात से हम देख सकते हैं। దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదివితే, दानिయేल की पुस्तक में 10वां अध्याय 10 और 11 वचन जब हम पढ़ते हैं तो, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పరిచారకుడుగా దూత వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. यहाँ पर जब हम देखते हैं दानिయేल की पुस्तक 10वां अध्याय 11 वचन में, तब उसने मुझसे कहा, हे दानिయేल, हे अति प्रिय पुरुष, जो वचन मैं तुझसे कहा हूं उसे समझ ले और सीधा खड़ा हो, क्योंकि मैं अभी तेरे पास भेज गया हूं। जब उसने मुझसे यह वचन कहा तब मैं खड़ा तो हो गया, परंतु थरथरा रहा। फिर उसने मुझसे कहा, हे दानिయేल, मत डर, क्योंकि पहले ही दिन को जब तूने समझने बुझाने के लिए मान लगाया और अपने परमेश्वर के सामने अपने को दीन किया, उसी दिन तेरे वचन सुने गए और मैं तेरे वचनों के कारण आ गया हूं।
ఇక్కడ మరొక సత్యాన్ని కూడా గమనించవచ్చు. यहाँ पर और एक सच्चाई को हम यहाँ पर देख सकते हैं। దానియేలు కూడా దేవుని దూత చాలా ప్రీతిగా మాట్లాడిన సందర్భాన్ని 18వ వచనాన్ని చదువుకుంటాం. और यही 18वां वचन में जब हम देखते हैं तो वह दूत जो है दानियल के साथ बड़ी प्रेम के साथ बात करते हुए हम देखते हैं। అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. देखिए 1900 वचन में, और उसने कहा, हे अति प्रिय पुरुष, मत डर, तुझे शांति मिले तो दृढ़ हो और तेरे हिवाव बांध रहे। जब उसने यह कहा तब मैंने हिवाव बांधकर कहा, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయమ్మని చెప్పాను అని ఆ చివరి భాగంలో చూస్తాం. और आखिरी भाग में, है मेरे प्रभु अब कहा, क्योंकि तूने मेरे हिवाव बांधा है। దానియేలుతో దూత మాట్లాడిన సందర్భం, దానియేలు దూతతో మాట్లాడిన సందర్భం, దానియేలు బలపరచబడిన సందర్భం, దానియేలు ధైర్యపరచబడిన సందర్భం, ఇవన్నీ మనం ఇక్కడ ఈ వచనంలో చూస్తున్నాం. और ये सारी वचनों को जब बढ़ते हैं तो दूत जो है दानियल के साथ बात करना, दानियल दूत के साथ बात करना, और धैर्य का करना, और हिवाव बांध कर खड़ा करना, ये सारी बातों को यहाँ पर हमको देखने को मिलते हैं। అలాగే బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే, और उसी प्रकार जब जकरिया की पुस्तक में 4वां अध्याय 1ला वचन में पढ़ते हैं तो, నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా అనే మాట చూస్తున్నాం. यहाँ पर 4वें अध्याय 1ला वचन, फिर जो दूत मुझसे बातें करता और उसने आकर मुझसे जगाया जैसा कोई नींद से जगाया जाए, उसने జకర్యాను దూత లేపి జకర్యాను దూత లేపి నీకేం కనపడుచున్నది చూడమని చెప్పి అందలి మర్మమును తేటపరచిన సందర్భాన్ని చూస్తున్నాం. दूसरी वचन में उसने मुझसे पूछा, तुझे क्या दिखाई पड़ता है? मैंने कहा, एक दीवार है जो संपूर्ण सोने की है, और उसका कटोरा उसकी चोटी करके परमेश्वर का जो बातें है उसको बताते हुए हम देखते हैं। ఏలియాను ఆదరించిన దూత, దానియేలును బలపరిచిన దూత, జకర్యాకు సంగతులను బయలుపరచిన దూత. और यहाँ पर हम देखते हैं तो एलिया को आदर किया हुआ दूत को हम देखते हैं, दानियल के साथ बात करे हुआ हिवाव बांधा दूत देखते हैं, और जकरिया में और परमेश्वर की मर्म को बताया हुआ दूत को हम देखते हैं। ఏలియా యొద్దకు దేవదూత వచ్చి లేచి భోజనము చేయుము అని చెప్పడంలో ఇది విచిత్రమైన భోజనంగా కనబడుతుంది. क्योंकि यहाँ पर एलिया के पास आकर दूत ने भोजन करने के लिए बोलते हैं, यहाँ पर ये भोजन जो है बड़ी विचित्र हमें दिखाई पड़ते हैं। మునుపేమో కాకుల చేత పోషించబడ్డాడు, సారేపతు విధవరాల చేత పోషించబడ్డాడు, ఇప్పుడేమో దూత చేత పోషింపబడుతున్నట్టుగా చూస్తున్నాం. देखिए पहली बार हम देखते हैं तो कौवों के द्वारा परमेश्वर ने उसको खाना खिलाया, और दूसरी बार एक विधवा के घर में उसको भोजन खिलाया, और तीसरी बात जो हम यहाँ पर देखते हैं तो दूध के द्वारा उसकी भोजन की व्यवस्था को देखते हैं। దీనిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన ఆత్మీయ అవసరతలే కాక మన శరీర అక్కరలను కూడా ఆయన తీర్చువాడై ఉన్నాడు. क्योंकि परमेश्वर ये हम देखते हैं तो परमेश्वर खाली हमारी आत्मिक जरूरतों को पूरा करता है, उतना ही नहीं हमारी सारी शरीर की आवश्यकताओं को भी पूरा करने वाला परमेश्वर है करके इससे हमें समझ आता है। నిజమే ప్రియులారా, ఏలియా తన జీవితంలో అసలు వండుకున్న సందర్భం ఏమీ కనపడటం లేదు. यहाँ पर एलिया जब सो गया तो एलिया को कुछ दिखाई नहीं पड़ता है यहाँ पर।
దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుడే పోషణ విషయంలో గాని, అక్కరల విషయంలో గాని, అవసరతల విషయంలో గాని ఆయన విడువక మేలు చేస్తాడు అనేది ముమ్మాటికి వాస్తవం. क्योंकि जब हम परमेश्वर की सेवकाई में रहते हैं तो परमेश्वर जो है हमारी सारी जरूरतों को, हमारी सारी आवश्यकताओं को, हमारी सारी चीजों का जो है वो पूर्ण करना वाला परमेश्वर है करके इस बात से हमें दृढ़ मिलते हैं। ఏలియా లేచినంతలో తన తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన రొట్టె నీళ్ల బుడ్డి కనబడింది. देखो जब हम छठो उसने दृष्टि करके क्या देखा कि मेरे सिरहाने पत्थरों पर पकी हुई एक रोटी और एक सुराही पानी रखा है, उसको दिखाई दिया। ఎందుకు ఇలాగున మరణాపేక్ష కలిగి విసిగిపోయిన వ్యక్తి ఆయనకి ఇంకెందుకు దేవుణ్ణి ఇక చాలు నాయనా, నా ప్రార్థన విన్నాయనా అని చెప్పిన వ్యక్తికి ఇప్పుడు పదార్థాలు ఎందుకు పెట్టాలి చెప్పండి? क्योंकि मृत्यु की अपेक्षा पाया हुआ एलिया को, और उतना ही नहीं इस प्रकार का एक व्यक्ति को परमेश्वर जो है ये सारी भोजन की व्यवस्था इस प्रकार से व्यवहार करना क्या बात है? ఇక్కడ దేవుని అపారమైన ప్రేమ కనబడుతుంది. यहाँ पर परमेश्वर की प्रेम को हमको देखने को मिलता है। ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు మరణించారు, చనిపోయారు. ఇప్పుడు శిష్యులు అవిధేయులైపోయి ఒక మీటింగ్ పెట్టుకొని ఇక మనం ఏ పని విడిచి వచ్చామో ఆ పనికి వెళ్ళిపోదాం అనుకున్న సందర్భాలు బైబిల్లో చూస్తాం. क्योंकि नया नियम में जब हम आते हैं तो प्रभु यीशु मसीह मृत्यु पाने के बाद जो है शिष्य लोग जो है निरवस्था में रहने के बाद चलो प्रभु चला गया, अभी हमारे हमारे कामों में हम लगे रहेंगे करके एक निरवस्था में बैठे हैं सब लोग। శిష్యులు అవిధేయులైనప్పుడు కూడా ప్రభు వచ్చి వారికి ఆహారము అనుగ్రహించిన సందర్భాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో మనం గమనిస్తాం. क्योंकि जब अपने शिष्य उसके साथ जब छोड़कर चला गया तभी भी परमेश्वर जो है उनका जब भोजन की व्यवस्था करते हुए 20वां अध्याय 9वां वचन में भी हम देखते हैं। నిజమే, ప్రభు అనుగ్రహించేవాడు, ఆహారమును అనుగ్రహించేవాడు ప్రభువే, అవసరాలు తీర్చేవాడు ప్రభువే, అక్కరలను ఎరిగినవాడు ప్రభువే. क्योंकि हमारी जरूरतों को पूरा करने वाला परमेश्वर है, हमारे जो काम है वो भी प्रभु जानता है, उसको पूरा करता है, हमारी सारी आवश्यकताओं को पूरा करता है हमारा प्रभु। ఆయన ఇచ్చేవాడు, देने वाला परमेश्वर है। సంబంధమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడు, భూ సంబంధమైన దీవెనలు ఇచ్చేవాడు, తన ప్రియులు నిద్రించుచుండగా పిల్లలను కూడా ఇచ్చేవాడు ఆయనే. क्योंकि हमारे को जो है हमारे को खाना देने वाला वही है, हमारा स्वर्ग का आशीष देने वाला वही है, और धरती का जो कुछ भी हमारी जरूरत है वो सब हम जब सोने के समय में प्रभु हमारा सारा जरूरतों को वो देते हैं। ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఆయన బలము కూడా ఇచ్చేవాడు ఆయనే. और उसके साथ जब हम देखते हैं तो हमारे को बल भी देने वाला वही है। ఇక్కడ నిప్పు నీరు రెండు కనబడుతున్నాయి. और यहाँ पर आग और पानी यहाँ पर दोनों दिखाई देते हैं। నిప్పు శ్రమలను చూపించుచున్నది, నీరు ఆయన యందున్న జీవపు ఊటను చూపించుచు ఉన్నది. क्योंकि ये अग्नि जो है हमें कष्टों को दिखाता है, और जल जो है हमारे पूरा आवश्यकता का पूराई को बताते हैं। కీర్తన 36:8-9 వచనాలలో మనము ఆ మాటలు గమనిస్తాం. क्योंकि इन बातों को निर्गमन की पुस्तक में हम देख सकते हैं। ఇప్పుడు ఆయన ఆహారాన్ని ఇచ్చాడంటే ఆ ఆహారము చేత ఆయన బలమును కూడా అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 40:31లో మనం చూస్తాం. क्योंकि यशायाह की 40वां अध्याय 31वां वचन में हम देखते हैं वह बल भी देने वाला परमेश्वर है करके यहाँ पर हमको देखने को मिलते हैं। భోజనం చేశాడు, మళ్ళా పండుకున్నాడు. రెండవసారి దూత వచ్చి మళ్ళా భోజనం పెట్టాడు. ఇదిగో నీవు భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేయాలి అని చెప్పాడు. उसने भोजन किया, सो गया, फिर दूसरी बार हम देखते हैं
यहोवा दूत आकर उसको छू कर कहा, तुझे 40 दिन 40 रात का यात्रा है, तो बल पा लेकर के उन्होंने कहा। ఇప్పుడు బదరీ చెట్టు క్రింద ఉన్న వ్యక్తి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినట్లుగా చూస్తాం. जब ये जाओ का पेड़ के नीचे लेटा हुआ यह व्यक्ति जो है एलिया, अभी हम देखते हैं तो होरेब को पहुंचा, परमेश्वर की पर्वत होरेब को पहुंचता हुआ हम देखते हैं। ఏలియా బదరీ చెట్టు క్రింద ఉండవలసిన వ్యక్తి కాదు. क्योंकि वो एलिया जो है वो बदारी के जाओ पेड़ के नीचे सोने का जरूर व्यक्ति नहीं है वो। వ్యక్తి కాదు, ఏలియా ఉండవలసిన స్థలము కాదు. और एलिया वो रहने वाला जगह भी नहीं है वो जगह। దేవుని పర్వతమునకు నడిపించాడు. और परमेश्वर की पर्वत पर उसको चलाया। కనుకని దేవుడు సరి అయిన స్థలమునకే నడిపిస్తాడు. क्योंकि परमेश्वर हमेशा सही जगह पर ही वो हमें चलाते हैं। తన భక్తులను సరి అయిన మార్గమును నడిపించేవాడు దేవుడే. क्योंकि अपनी भक्त जनों को सीधे मार्ग में चलाने वाला ही हमारा परमेश्वर है। కనుక ఆయన నడిపించిన మార్గములో మనము నడవాలి. ఆయన మన ముందుంచిన మాదిరి చొప్పున ఆయన అడుగుజాడలలో మనము నడవాలి. और इस प्रकार से परमेश्वर ने हमके हमारे को दिखाया हुआ मार्ग में हमें चलना चाहिए, और परमेश्वर यीशु मसीह ने हमें बताए हुए पदों पर ही हमारे जीवन को हमें चलना है। మనకు నచ్చిన మార్గములో మనము నడవకూడదు. మనకిష్టమైనట్లుగా మనము నడవకూడదు. हमारे को जो अच्छा लगता है उसमें नहीं है, हमारे को जो बाता है उसी में चलने का ऐसा नहीं चलना चाहिए। ప్రతి ఒక్కొక్కరు దేవుడు చెప్పినట్లుగా ఆయన మార్గములలోని మనము సంచారము చేయాలి. అప్పుడే మన అడుగుజాడలను ఆయన లెక్క కడతాడు. जब परमेश्वर ने हमें बताई हुई मार्गों में ही हमें चलना है, तभी परमेश्वर जो है हमारे को उसके मार्गों में हमें सीधे चलाते हैं। ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు మహిమ కొరకే వెళ్ళాలి. ప్రభు నామాన్ని మహిమపరచగలుగునట్లుగా ఆయన మార్గములలో మనము నడవాలి. हम जहां भी जाएं परमेश्वर की मार्ग में ही जाना चाहिए, और परमेश्वर की इच्छा के अनुसार ही हमारे जीवन का चाल चलन होना चाहिए। మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు బోధించును అనే మాట కూడా మనం ఎరుగుదాం. क्योंकि वो हमें चलने वाला मार्ग को भी उपदेश करेगा करके भी इस वचन को हम जानते हैं। కనుక ప్రతి ఒక్కొక్కరు ఆయన మార్గములో నడిచి, ఆయనకు అనుకూలముగా నడచి, ఆయన చిత్తానుసారముగా నడచి, దైవ సన్నిధిలో నడచుచు నిందారహితులంగా ఉండాలి. అబ్రహాము వలె. अब्राहम के जीवन में से हमको देखते हैं कि परमेश्वर की इच्छा के अनुसार परमेश्वर की बताए हुए मार्गों में, परमेश्वर की मार्ग में हमें चलना चाहिए, उसी प्रकार हमें चलना है। కనుక చేరి వచ్చిన మనమందరం ఆయనకు అనుకూలంగా నడుద్దాం. ఆయన నామాన్ని ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. उपस्थित हुए हम लोग सब लोग जो है प्रभु परमेश्वर हमें बताए हुए मार्ग में हमें चलेंगे, उसकी इच्छा को हमारे जीवन पूर्ण करते हुए हम उसकी अगुवाई के अनुसार हम चलेंगे। आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, हम तेरे को आपको हम धन्यवाद करते हैं प्रभु। దివ్య వాక్యములు వ్రాయించిన ప్రతి సత్యము కొరకు స్తోత్రములు. एक जीवन की वचन में हमें लिखाया हुआ हर बात के लिए हम तेरे धन्यवाद करते हैं। నీ భక్తులు అలసినప్పుడు గాని, అధైర్యములో ఉన్నప్పుడు గాని, మరణాపేక్ష కలిగి ఉన్నప్పుడు గాని, ఆకలితో ఉన్నప్పుడు గాని, మీరు ఎన్నడే గాని విడిచిపెట్టే దేవుడవు కాదని మేము నమ్ముచున్నాం. प्रभु, आप जब आपका भक्त जन जो है जब निराश अवस्था में, मृत्यु की अवस्था में, दुख की अवस्था में, पीड़ा की अवस्था में रहते हैं, तो कभी भी उसको न छोड़ेगा, तो ऐसा अद्भुत परमेश्वर है करके हम विश्वास करते हैं प्रभु। ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాల గుండా మేము ప్రయాణం చేసినప్పుడు మమ్మల్ని ఎన్నడూ విడువక ఎడబాయక మాతో మీరుండి మా అక్కరలు అవసరతలు తీర్చినందుకై స్తోత్రములు. हमारे जीवन में कई दफे ऐसी अवस्था आया तो भी हमें हर प्रकार से प्रभु हमें बचा कर रखकर हमें हर जरूरत को तूने पूरा करते हुए आया, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। నీ భక్తులు ఎన్నటెన్నటికి
వారు విడువబడరు మరువబడరు అని ఎన్నో వచనాల ద్వారా మమ్మను ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రములు. अपने भक्त जनों को कभी छोड़ेगा नहीं, कभी त्यागेगा नहीं करके कई वचनों से प्रभु हमें तो बलवान करते हैं, विश्वास में दृढ़ करते हैं, उसके लिए हम धन्यवाद करते हैं। అలాగున మేము కూడా మీకు అనుకూలంగా జీవిస్తూ భక్తుల వలె మీ నామాన్ని మహిమపరచగలుగునట్లు దినదినము అనుదినము సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ इसी प्रकार से हमें भी बलवान करके आपका और देखते हुए हमारे जीवन में आगे बढ़ने के लिए हमें मदद करने के लिए विनती करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. हमारा प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట వందనాలు.